ట్యాపింగ్ నెట్వర్క్. నాటి బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేల సేవలో ప్రభాకర్ రావు అండ్ కో. ప్రత్యర్థులు, రియాల్టర్లు, వ్యాపారుల ఫోన్ల మీద నిఘా. వరంగల్ జిల్లాలోని పర్వతగిరి కేంద్రంగా వార్ రూమ్. సూర్యాపేటలో మైహూం కోసం 3 రోజుల డ్యూటీ. నల్గొండ జిల్లా 3 బైపోల్స్ లో ఎస్ఐబి కీలక పాత్ర. పాలమూరు పోలీస్ స్టేషన్ కేంద్రంగా ట్యాపింగ్. ఓ మాజీ మంత్రి హత్య కుట్ర కేసు వెనక ఎస్ఐబి టీం. ఇక పాలమూరులో 2018 నుంచే ఫోన్ ట్యాపింగ్. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే పాలమూరులో ఫోన్ల ట్యాపింగ్ జరిగినట్టు తెలుస్తుంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్థానిక పద్మావతి కాలనీలోని తన స్నేహితుడి ఇంట్లో వార్ రూమ్ ఏర్పాటు చేయించారని, మొదట పలువురు వ్యాపారులను టార్గెట్ చేసి వారి ఫోన్లను ట్యాప్ చేయించారని సమాచారం. వ్యాపారుల లావాదేవీల వివరాలను రికార్డ్ చేసి వారిని బ్లాక్మెయిల్ చేసేవారని, బెదిరించి భూములు, ఇండ్లు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకునేవారని ఆరోపణలున్నాయి. కొందరి దగ్గర అతి తక్కువ ధరకు భూములను రాయించుకున్నట్టు తెలుస్తున్నది. మాజీ మంత్రి అయిన అనుచరుల వేధింపులు భరించలేక కొందరు వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయిన ఘటనలు అప్పట్లో వెలుగు చూశాయి. దీని వెనుక ఫోన్ ట్యాపింగ్ ఉందనే సంగతి తాజాగా బయటపడింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ లోని ఓ పోలీస్ స్టేషన్ లోనే ఫోన్ ట్యాపింగ్ డివైస్ ను ఏర్పాటు చేయించి ఓ సిఐ ద్వారా పొలిటికల్ లీడర్లు, వారి అనుచరులు, సన్నిహితుల ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇలా శ్రీనివాస్ గౌడ్ 100 సంఖ్యలో ఫోన్లను ట్యాప్ చేయించినట్టు తెలుస్తుండగా తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం డీజీపీకి కంప్లైంట్ చేయడం గమనార్హం. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసు టోటల్ బీఆర్ఎస్ లీడర్లు అందరి మెడకు చుట్టే ప్రయత్నం చేస్తారు. ఇది ఎందుకు చేస్తుందంటే మానసికంగా బీఆర్ఎస్ లీడర్లను చంపాలి. అదే విధంగా సమాజంలో బీఆర్ఎస్ లీడర్ల మీద, కేసీఆర్ కుటుంబం మీద చులకన తెప్పియాలి. దాంతో పాటు అమ్మో వీళ్ళంటే తీవ్రవాదులు, దుర్మార్గులు, ఇట్లా చేసిలా అనే ఒక అబద్ధపు ప్రచారాన్ని వాళ్ళ మెడకు చుట్టాలి. ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ బీజేపీ పార్టీనో లేకపోతే కాంగ్రెస్ పార్టీనో మారేదాకా ఆయన మానసికంగా వేధిస్తారు. ఆయన బీజేపీలోకి మారితే ఈ వార్త రాకపోయింది. ఆయనకి ఇప్పుడు ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయి, బీజేపీలో చేరుతావా లేకపోతే. ఆల్రెడీ వారం 15 రోజుల క్రితమే బీజేపీకి పోతున్నట్టు వార్త వస్తే నేను పోవడం లేదని ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఇప్పుడు ఏం చేసిండు, అది పోవడం లేదు అని తెలియగానే ఇంత పెద్ద వార్త రాసుకొచ్చిండు. గత వారం రోజుల క్రితమేమో ఫోన్ ట్యాపింగ్ ను హరీష్ రావుకి, కేటీఆర్ కి చుట్టిండు. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావుకి, శ్రీనివాస్ గౌడ్ కి చుడతాను. ఇక రేపు ఇంకా 2-3 మంత్రుల మేరకు చుట్టే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉన్నదో వ్యవహారం, ఇది ఫోన్ ట్యాపింగ్ జరిగితే తప్పకుండా అదుపులోకి తీసుకొని ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు అనేది ఖచ్చితంగా తేల్చాలి. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఈయన ఏమంటాడు, నా ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు అంటాడు. ఆయనకు డిపాజిట్ కూడా రాలేదు, ఆయనకు అక్కడ డిపాజిట్ కూడా రాలేదు. అంటే చూడండి ఏం చెప్పదలుచుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ ను మానసికంగా ప్రజల్లో మరింతగా చులకన చేసి వాళ్ళ పబ్బం గడుపుకునే ప్రయత్నం అయితే ఇక్కడ కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. అసలు రాష్ట్రంలో ఏమైనా ఉగ్రవాదుల పాలన జరిగిందా 2018 నుండి 2024 వరకు 23 వరకు? ఆ స్థాయిలో రాసుకొస్తాను వీళ్ళు వార్తలు. ఇలాంటి వార్తలు రాసుకొచ్చి ప్రజలందరినీ ముందటి నుంచే ప్రిపేర్ చేసి పెడతారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇక్కడ ఇంకోటి కూడా ఉందన్న, ఇక్కడ వార్ రూమ్ పెట్టిరా అన్నారు. ఆ వార్ రూమ్ ఎక్కడుంది గుర్తించిరా లేదా? అదే మరి వాళ్ళు ఇప్పుడు ఇది చాలా పెద్ద కేసు. వార్ రూములు ఉన్నాయంటాను. ఇక్కడ పర్వతగిరిలా అంటే అది ఎర్రబెల్లి దయాకర్ రావు అడ్డ, అక్కడ నుండి వార్ రూమ్ అంటాను. సిరిసిల్ల నుండి వార్ రూమ్ అంటాను. కొంతమంది చూస్తే నాగర్ కర్నూలు నుండి వార్ రూమ్ అంటాను. ఇంకొంతమంది డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లోనే పెట్టిన అంటాను. ఏంది అసలు ఇంత పెద్ద గందరగోళాన్ని వెలుగు పేపర్ను, ఈనాడు, అదే విధంగా చంద్రజ్యోతి 3 పేపర్లు ఇంత పెద్ద గందరగోళాన్ని సృష్టించు ప్రజలకు నిజాలేందో తెలియకుండా ఆగం చేసే ప్రయత్నం చేస్తాం. రోజుగా కొత్తది ఉన్నారా లేదా తర్వాత ముచ్చట గాని, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా తెలియదు కానీ ఒక సంచలనమైన వార్తనైతే ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. దీని ద్వారా ఏంటంటే ప్రజల మైండ్ ని డైవర్ట్ చేస్తూ కేసీఆర్ కుటుంబాన్ని
ఈ బీఆర్ఎస్ లో ఉన్న లీడర్లను మొత్తం దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తారు. తీవ్రవాదుల్లాగా చిత్రీకరించే ఇక తీవ్రవాదులు ఇంతకంటే ఇక నేరం ఉండదు, ఇంతకంటే పెద్ద నేరం ఇక ఎవరు చేయడు అనే తీరుగా వాళ్ళ మీద అయితే వార్తలు రాసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. డైరెక్ట్ ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ పేరే పెట్టిండు, ఆయనే చేసిందని. అంటే ఇక్కడ ఎన్ఎం ప్రభాకర్ రెడ్డి తోటి కంప్లైంట్ ఇచ్చేసి ఆయనే చేపించిందని పెట్టిండు. లేకపోతే థర్డ్ పర్సన్ లాగా వార్తలు రాసుకొచ్చే అవకాశం ఉండు. ఒక మాజీ మంత్రి హత్య కుట్ర కేసు వెనుక కూడా SIB టీం అట. అమ్మ ఏం జరుగుతా చూద్దాం. ఇప్పుడు కాల్ లిస్టులు ఉన్నాయి అంటారు కదా, కాల్ లిస్టులు పెట్టండి కదా. అది ప్రభుత్వమో లేకపోతే ఎంక్వైరీ చేసేటోడో పెట్టాలి, కానీ డైరెక్ట్ వెలుగు పేపర్ వనికే దొరికినట్టు పెడతాను వాడు. ఇంకోటి వాళ్ళు ఇప్పుడు ఇది ఎవరైతే విచారిస్తారో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టలేదు, చెప్పలేదు, ఏం చేయలేదు. మరి వీళ్ళకి ఎట్లా తెలుస్తున్నాయి ఇవన్నీ? ఖాతాలు పెడతాను ఇక వాళ్ళు. ఒక పోలీస్ అయినా చెప్పింది లేదు, ఏ మంత్రి చెప్పింది లేదు, ముఖ్యమంత్రి చెప్పింది లేదు, వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చుకుంటాను.